కృష్ణ అద్వానీ ఒక పురవృద్ధుడు, భారతీయ జనతా పార్టీకి పితామహుని అసంచోడు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించిన లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ఇస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. స్వయంగా ప్రధానమంత్రి ట్వీట్ చేసినటువంటి పరిస్థితిలో సో లాల్ కృష్ణ అద్వానీ ఆయన ప్రస్థానం, ఆయన గురించి జీవితాంతం ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి చెప్పుకుంటే ఉడవదు. ఎందుకంటే ఆయన పుట్టింది పాకిస్తాన్లో, ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ప్రాంతంలో అద్వానీ పుట్టాడు, కరాచీలో పుట్టిండు. ఆ తర్వాత ఆయన ముంబైకి మైగ్రెంట్ అయ్యారు. ఇది పార్టీషన్ జరిగినప్పుడు 1947లో ఏదైతే పార్టీషన్ జరిగిందో ఇండియా పాకిస్తాన్కి, ఆ సమయంలో ఆయన ముంబైకి ముంబైకి వచ్చిన తర్వాత ఒక క్రిస్టియన్ కళాశాలలో, క్రిస్టియన్ హై స్కూల్లో, కరాచీలోనే క్రిస్టియన్ హై స్కూల్లో చదివిండు. ఆ తర్వాత ఇండియాకు వచ్చేసిండు. ఇండియాలో బాంబే యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేసినటువంటి ఎల్కే అద్వానీ ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావడం, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనతా పార్టీ, జనసంఘ్ ఇట్లా అనేక రకాలుగా పనిచేసిండు. 1980లో స్థాపించినటువంటి భారతీయ జనతా పార్టీకి ఆయన ఒక ఫౌండర్ మెంబర్గా ఉన్నాడు. సో ఆ తర్వాత 2014 ఎన్నికల నాటికి ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రేస్లో ఉన్నటువంటి సందర్భంలో గుజరాత్ మోడల్ పేరుతో నరేంద్ర మోడీ రావడం, ఆ తర్వాత అద్వానీ ఆశలు నెరవేరకపోవడం, తర్వాత భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి రావడం, ఇదంతా క్రమంగా జరిగిపోయింది. అయితే ఆయన ఒక 6 సంవత్సరాల పాటు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిండు లాల్ కృష్ణ అద్వానీ భారతదేశానికి. ఆ తర్వాత 2 సభలలో ఆపోజిషన్ లీడర్గా పనిచేసిండు. అలాగే భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష బాధ్యతలు వహించిండు. మొట్టమొదటిసారిగా ఆయన రాజకీయాల్లో ఢిల్లీ కౌన్సిల్ ఎన్నికల్లో గెలవడం, అక్కడి నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. మొత్తానికి భారతరత్నతోటి భారత ప్రభుత్వం ఆయనను గౌరవించుకుంది. ఓ రకంగా చెప్పాలంటే మొన్న ఇటీవల కాలంలో బీహార్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి భారతరత్న ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఎల్కే అద్వానీకి కూడా అది చేసారు. అయితే ఎప్పుడైనా ఒక్కరికే ఇస్తారు, ఈసారి ఇద్దరికి ఇచ్చారు. అంటే భారతరత్న అసలు ఇంతవరకు ఎవరెవరికి వచ్చింది భారతరత్న, అసలు భారతరత్న వివరాలు ఏంది, భారతరత్న వల్ల ఏం జరుగుతుంది ఒక్కసారి చూసిన తర్వాత లోపలికి పోదాం. భారతరత్న భారతరత్న 2024 లాల్ కృష్ణ అద్వానీ కర్పూరి ఠాకూర్ అని బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చారు. ఇది భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954లో భారతదేశం మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఇప్పటి వరకు 40 మందికి పైగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేసిరట. రైట్, అందులో ఇప్పటివరకు 40 మందికి పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో 2 విదేశీయులు కూడా ఉన్నారు. ఈ పురస్కారం 1977 జూలై 13 నుండి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ పాలనలో కొద్ది కాలం పాటు నిలిపివేయబడింది. ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్కి ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకోబడింది. ఎలాంటి జాతి, ఉద్యోగం, స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కార గ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేయవలసి ఉంటుంది. భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది. మొదటిది 6 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధానమంత్రి, ముఖ్య న్యాయాధీశులకు ఇవి 6. కానీ ఈ గౌరవం వలన ఎలాంటి అధికారాలు లేదా పేరు ముందు ప్రత్యేక బిరుదులు రావు. ఈ పురస్కారం పొందిన విదేశీయుల జాబితాలో సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలా 1990లో వీళ్లకు అందించారు. దీని చరిత్ర ఏంటంటే 1954 జనవరి 2వ తేదీన 2 పౌర పురస్కారాలను ప్రారంభిస్తున్నట్లు భారత రాష్ట్రపతి యొక్క కార్యదర్శి కార్యాలయం నుండి ఒక ప్రకటన జారీ అయింది. వాటిలో మొదటిది అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కాగా, రెండవది దానికన్నా తక్కువ స్థాయి గల 3 అంచెల పద్మవిభూషణ్ పురస్కారం. పద్మవిభూషణ్ పురస్కారం ప్రథమ, ద్వితీయ, తృతీయ వర్గాలుగా విభజించారు. 1955 జనవరి 15న పద్మవిభూషణ్ పురస్కారాన్ని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 వేర్వేరు పురస్కారాలుగా
పునర్వర్గీకరించారు. భారతరత్న పురస్కారం కేవలం భారతీయులకే ప్రదానం చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ పురస్కారాన్ని భారత పౌరసత్వం స్వీకరించిన మదర్ తెరీసాకు 1980లో, మరో ఇద్దరు విదేశీయులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్కు 1987లో, నెల్సన్ మండేలాకు 1990లో ప్రదానం చేశారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్కు తన 40వ ఏట ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించిన వారిలో ఇతనే అతి పిన్న వయస్కుడు, మొట్టమొదటి క్రీడాకారుడు కూడా. సాధారణంగా భారతరత్న పురస్కారం ప్రధాన సభ రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో జరుగుతుంది. కానీ 1958 ఏప్రిల్ 18వ తేదీన బొంబాయిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో డోండో కేశవ్ కర్వేకు అతని 100వ జన్మదినం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇతడు జీవించి ఉండగా ఈ పురస్కారం అందుకున్న వారిలో అతిపెద్ద వయస్కుడు. 2015 నాటికి ఈ పురస్కారాన్ని మొత్తం 45 మందికి అందజేయగా వారిలో 12 మందికి మరణానంతరం లభించింది. చరిత్రలో ఈ పురస్కారం 2 సార్లు రద్దు చేయబడింది. మొదటిసారి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత 1977 జూలై 13వ తేదీన అన్ని పౌర పురస్కారాలను రద్దు చేశారు. తర్వాత ఈ పురస్కారాలను 1980 జనవరి 25న ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత పునరుద్ధరించబడ్డాయి. 1992లో ఈ పురస్కారాల రాజ్యాంగ సాధికారతను సవాల్ చేస్తూ కేరళ, మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాలలో 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఈ పురస్కారాలను రెండోసారి రద్దు చేశారు. ఈ వ్యాజ్యాలకు ముగింపు పలుకుతూ 1995 డిసెంబర్లో అత్యున్నత న్యాయస్థానం ఈ పురస్కారాలను మళ్ళీ పునరుద్ధరించింది. నిబంధనలు ఏంటంటే, భారత పురస్కారం అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి అంటే చేసిన సేవ గుర్తింపుగా ఎటువంటి జాతి, వృత్తి, స్థాయి, లింగ భేదాలను పాటించకుండా ప్రదానం చేయబడుతుంది. 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ పురస్కారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాలలో కృషి చేసిన వారికి ఇచ్చేవారు. 2011 డిసెంబర్లో ఈ నిబంధనలు మార్చి మానవ జాతి అభివృద్ధికి పాటుపడే ఏ రంగానికైనా అనే పదాన్ని చేర్చారు. 1954 నాటి నిబంధనలు మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించడాన్ని అనుమతించేవి కాదు. కానీ 1955 జనవరిలో ఈ నిబంధనను సవరించారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మొట్టమొదటిసారి మరణానంతరం ఈ పురస్కారాన్ని పొందారు. ఈ పురస్కారానికి ప్రతిపాదనలు చేసే పద్ధతి లేనప్పటికీ ప్రధానమంత్రి మాత్రమే రాష్ట్రపతికి ఏడాదికి గరిష్టంగా 3 మాత్రం సిఫార్సు చేయవచ్చు. కానీ 1999లో ఈ పురస్కారాన్ని 4 వ్యక్తులకు ప్రదానం చేశారు. ఈ పురస్కారం గ్రహీతలకు రాష్ట్రపతి తన సంతకంతో కూడిన ఒక సనదు అంటే ఒక పథకం ప్రదానం చేస్తారు. ఈ పురస్కారం కింద ఎలాంటి నగదు మంజూరు చేయరు. భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 18(1) ప్రకారం ఈ పురస్కార గ్రహీతలు ఎవరు తమ పేరు ముందు వెనుక భారతరత్నాన్ని పేర్కొనరాదు. భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది. భారతరత్న పురస్కారం ప్రకటించినట్లు ఎన్ని ప్రకటనలు వెలువడినా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రచురించే గెజిట్లో అధికారికంగా ప్రకటించిన తర్వాతనే ఈ పురస్కారం అధికారికంగా లభించినట్లు భావిస్తారు. అయితే ఇది ఎట్లా ఉంటుందంటే, భారతరత్నకు సంబంధించి ఇప్పుడు ఇవన్నీ కాంపిటేటివ్ పనికొస్తాయి. ఇవన్నీ విషయాలు కూడా కాంపిటేటివ్ పనికొస్తాయి. నేను మొన్న ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి మెమోరియల్కి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఆమెకు ఇచ్చినటువంటి భారతరత్నను నేను ఫోటో తీసుకున్నా. భారతరత్నకు సంబంధించి ఇందిరాగాంధీకి ప్రదానం చేసినటువంటి భారతరత్న మెడల్ ఇది. మొన్న ఆమె మెమోరియల్కి వెళ్ళినప్పుడు నేను తీసుకోవడం జరిగింది. ఒకసారి క్లోజ్ రైట్. ఇది భారతరత్న అని చెప్పి ఇలా ఉంటుంది. అది ఇది ఆమెకు కూడా మరణానంతరం ఇచ్చినట్టు ఉంది భారతరత్న. రైట్గా వివాదాలు కూడా దీని చుట్టూ అనేకం ఉన్నాయి. సచిన్ టెండూల్కర్కు సిఎన్ఆర్ రావు వీళ్ళకు కూడా పురస్కారాలు ఇచ్చారు. విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. దీని చుట్టూ ప్రముఖ డిమాండ్లు కూడా ఉన్నాయి. ఇక ఇచ్చింది ఎవరికంటే సర్వేపల్లి రాధాకృష్ణన్కు మొట్టమొదటిసారి ఇచ్చారు. చక్రవర్తుల రాజగోపాలాచారి, డాక్టర్ సివి రామన్, భగవాన్ దాస్, డాక్టర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య, జవహర్లాల్ నెహ్రూ, గోవింద వల్లభ్ పంతు, డోకే కేశవ్ కార్వే, బీసీ రాయ్, పురుషోత్తం దాస్ టండన్, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జాకీర్ హుస్సేన్, పాండురంగ వామన్ ఖానే, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, వివి గిరి, కె కామరాజు, మదర్ తెరీసా, ఆచార్య వినోబా భావే మరణానంతరం ఇచ్చారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఎంజి రామచంద్రన్కి ఇచ్చారు. బిఆర్ అంబేద్కర్కి ఇచ్చారు మరణానంతరం. నెల్సన్ మండేలాకి ఇచ్చారు. రాజీవ్ గాంధీకి ఇచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇచ్చారు. మొరార్జీ దేశాయ్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్కి ఇచ్చారు. జేఆర్డి టాటాకి ఇచ్చారు. సత్యజిత్ రేకు ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్కి ఇచ్చారు. ఆ తర్వాత ఉపసంహరించబడ్డదట. ఏపీజే అబ్దుల్ కలాంకి ఇచ్చారు.
గుర్జారీలాల్ నందా, అరుణ అసఫ్ అలీకి ఇచ్చిరు, ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఇచ్చిరు, సి సుబ్రహ్మణ్యం, జయప్రకాష్ నారాయణకి ఇచ్చిరు, రవిశంకర్, అమర్త్యసేను, గోపీనాథ్ బొల్దోలాయి, లతా మంగేష్కర్కి ఇచ్చిరు, బిస్మిల్లా ఖాన్కి ఇచ్చిరు, భీమ్సేన్ జోష్కి ఇచ్చిరు, సచిన్ తెండూల్కర్కి ఇచ్చిరు, సిఎన్ఆర్ రావు, మదన్ మోహన్ మావల్య, అటల్ బిహారీ వాజ్పేయి, ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికా, ఇట్లా వీళ్ళందరికీ భారతరత్న ఇప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి రంగాలలో ఏ రంగంలోనన్నా కేసీఆర్ కనిపిస్తాడా మనకు? ఈ పుట్టుకున్న ఒకవేళ ఆలోచన చేసినా కూడా ఏ రంగంలో కనిపించాడు. ఇందులో ఆయనకు సంబంధించిన ఒక్క కళ కూడా లేదు, ఇద్దామన్నా కూడా కొత్త పెట్టాల్సి వస్తుంది. కొత్త ఏమన్నా పోనీ గద్దర్ అవార్డు కన్నా పనికొస్తాడు అంటే మరి దానికి కూడా ఏం కళలు కనిపిస్తలేదు. నంది అవార్డుల అందులో కూడా కొత్త కళలలో ఇవ్వచ్చు, అట్లా కూడా ఉంటుంది. ఆయన లలిత కళల